ప్రైజ్ లార్డ్. హిస్ గ్రేస్ మినిస్ట్రీస్ తరఫున మీకు అందరికీ వందనాలండి. ఈరోజు ఒక విశేషమైన ఒక పాటను పాడుతూ మా ఒక అన్నగారు తమ ఐజాక్ బాబు ఈ యొక్క నెల జూన్ 13వ తేదీన మరణించున్నారు. నిజంగా మన ఒక జీవితాలు ఇంతలో ఉండి ఇంతలో మాయమయ్యే ఒక జీవితాన్ని మనం జీవిస్తుండగా ఎంత దేవుడికి మనము సమీపంగా ఉంటున్నామో, ఎలా ఉంటున్నది మన ఒక ఆత్మీయ జీవితం అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని విడువగడి నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, ఈ బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని విడువగడియ నాకు చూపుము. నిజంగా దేవా, నేను మీకు దూరంగా ఉంటున్నానేమో రాజా, మా తప్పులను క్షమించండి. ఒక నూతనమైన ఒక జీవితాన్ని మాకు ప్రసాదించండి. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలోని వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఎన్నాడు కూలిపోదునో ఎరుగుకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు చేయుము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము, దేవాయి భువిని విడువగడియ నాకు చూపుము. నిజంగా దేవా, మీరు ఎన్ని మాటలు ఏదో రీతిగా మమ్మల్ని పిలిచినను మేము ఈ యొక్క లోకరీతిగా ఈ యొక్క మాటను గ్రహించకుండా మా యొక్క జీవితాన్ని మేము జీవిస్తుండగా దేవా, మమ్మల్ని క్షమించండి, ఈ యొక్క బిడ్డగా అంగీకరించండి. నీ పిలుపు నేను మరచితి, పరుగులోనే అలసితి. నా స్వార్థము నా పాపము పలని చేతి చేరితి. నా అంతమెటులా ఉన్నదు భయము పుట్టుచున్నది, దేవా నన్ను మన్నించును, నా బ్రతుకు మార్చును. యేసుని చేతికి ఇక్కడ లొంగిపోవును ప్రభు, విశేష
మార్చుము, నా బ్రతుకు మార్చుకొందును, సమయము నిన్ను